దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, అదే రకంగా అధ్యక్ష వ్యక్తిగతంగా రెవెన్యూ మంత్రిగా నాకు ఈ గడిచిన సంవత్సరం నుంచి నా మనసులో ఒక మనసులో పురుగు తొలుస్తుంది అధ్యక్ష. ఇది నా మనసులో తొలిసే పురుగే కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుంట 2 కుంటలు భూమున్న పేద రైతుల మనసులో కూడా ఈ మైండ్లో తిరుగుతుంది అధ్యక్ష. ఉదాహరణకి ఆనాడు 2020లో ఏదైతే చట్టం చేశారో, ఏదైతే ధరణిని తీసుకొచ్చారో ఆ ధరణిలో జరిగిన తప్పులు తడకలు ఆనాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన గౌరవ నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు. ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వారికి ఇచ్చింది. నేను అనుకుంటుండేవాడిని వారికి అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు పైగా చదివారు, ఎప్పుడు చూసినా వారి టేబుల్ మీద ఇదిగో ఇలా పడాల రామిరెడ్డి గారు కోడ్ లా ఏదైతే భూములకు సంబంధించిన కోడ్ వారి టేబుల్ మీద కనిపిస్తుంది అధ్యక్ష, బ్లూ కలర్ది. ఆ కోడ్ కనిపించేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధరణిను ఆ 2020 చట్టాన్ని తయారు చేస్తామని మేమందరం అనుకుంటుండే వాళ్ళం అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఏ చట్టం అయితే ఆనాడు 2020 చట్టాన్ని తయారు చేశారో ఆ చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయింది అధ్యక్ష, 100 ఏళ్ళు నిండిపోయింది. అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో చేసిన చట్టం 1971 చట్టం ఏదైతే ఉందో 49 సంవత్సరాలు ప్రజలలో ఉంది అధ్యక్ష. 100 ఏళ్ళు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రోజు కూడా అనుకున్నాను, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు, అనేక ప్లాట్ఫామ్లలో డిస్కస్ చేసినప్పుడు సుమారు 7 పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవజ్ఞులని చెప్పుకునే హరీష్ రావు గారు కూడా సూచనలు ఇచ్చారు అధ్యక్ష. నిన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ రావు గారు అనేక సూచనలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంటే ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ సీట్లో కూర్చొని, నేను మొదటిసారి శాసనసభ్యుని అధ్యక్ష, నేను 2014 నుంచి 2019 దాకా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. తర్వాత వారి సొంత పార్టీ, వారి జాగీరి పార్టీలో ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. వారి పార్టీ కాబట్టి వారి ఇష్టం అధ్యక్ష. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులు